దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి లైవ్ ద్వారాగా వీక్షిస్తున్న వారిని కూడా మరి ప్రేమపూర్వకముగా ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ సాయంకాల ప్రార్థనలో మీరు పాలు పొందగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. మీ సమస్యలు ఏవైనప్పటికీ మరి వ్యక్తిగతముగాను కుటుంబ సమస్యలుగాను ఒకవేళ ఉన్నట్లయితే మీరు తెలియపరచగలరు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను మరి జాగ్రత్తగా వింటూ ఆధ్యాత్మిక జీవితాల్లో బలపరచబడాలనే ఉద్దేశముతోనే మరి ఈ విధముగా దేవుని వర్తమానములు మీకు అందించుచూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని సహాయ మూలముగా పరిశుద్ధ లేఖనాలలో మరి చెప్పబడుతున్న ఆత్మీయ మరి దేవుని మాటలను వివరించడానికి నేను ఏమాత్రము కూడా యోగ్యుడును కాను. అయినను దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు నాకు చూపుతున్న కనికరమును బట్టి దేవుడు నా యందు ఉంచిన ఆ మహాకృపను బట్టి మరి ఈ విధముగా దేవుని సన్నిధిలో మరి మీ మధ్యలో నిలబడి దేవుని వర్తమానములను అందించడానికి దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఇంకనూ దేవుడు బలపరిచి మరి అనేక ఆత్మీయ ఉపదేశములనేవి మీకు అందించాలనేదే నాలో ఉన్న ఒక ఆశ, నాలో ఉన్న ఒక కోరిక. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మరి అందించబడుతున్న ఈ వర్తమానములను బహు జాగ్రత్తగా వినండి. సత్యములను మనము కైకొన్నప్పుడు సత్యానుసారముగా మనము నడుచుకోవడానికి కూడా ఇష్టపడే వారముగా ఉండాలి. లోకములో మరి ఎక్కడ చూసినా కూడా సత్యమునకు విరుద్ధముగా అసత్యములనేవి మరి ప్రచురము అవుతూ ఉన్నాయి. అసత్యములను సాతానుడు పలు రకాలుగా విత్తుచూ ఉన్నాడు. అసత్యములను కైకొనేటువంటి వారు మరి చివరికి వారి యొక్క ముగింపు అనేది ఎలా ఉంటుందో మనమైతే తీర్పు తీర్చలేము. కానీ సత్యములను మనము గైకొన్నప్పుడు, సత్యములను మనము నమ్మినప్పుడు సత్యం మనలను స్వతంత్రులుగా మారుస్తుందని నేను ప్రతి సందర్భములో ఈ మాటలను చెప్పే ఉద్దేశం ఏమిటంటే, దేవుని వాక్యము సత్యము, దీనిలో ఏమాత్రము కూడా సందేహము లేనే లేదు. దేవుని వాక్యము అనేది పాల లాంటిది. పాలు మనము త్రాగుచున్నప్పుడు మనము ఎలా బలపరచబడుతూ ఉన్నామో, దేవుని వాక్యమును నిర్మలమైన పాల చేత మనము పోషింపబడే వారముగా ఉండాలి. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మరి నిర్మలమైన పాలను మనము అపేక్షించుచూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక పురుషుడు బలపరచబడేవాడుగా ఉంటున్నాడు. ఆధ్యాత్మికముగా మనము ఎదుగుచూ ఉండాలి. ఆధ్యాత్మికముగా మనము నడుచుకునే వారముగా ఉండాలి. మన జీవితాలలో మనము ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయిలో మనము ఉండాలనేది మనము కనబడుచూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆధ్యాత్మిక జీవితాలలో చాలామంది క్షీణించిపోతూ ఉన్నారు. ఆధ్యాత్మికముగా నడవాలనే ఆలోచన కూడా లేనివారుగాను. పౌలు భక్తుడు గలతీ పత్రికలో మరి చెప్పిన మాటలను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే, వారు మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా ముగించుదరా అని చెప్పి గలతీ సంఘములో ఉన్న వారిని పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ రోజుల్లో దేవుని బిడలమైన మనము ఆధ్యాత్మికముగా మనం బలపరచబడుదానికి మనము చోటివ్వాలి. మన హృదయములో దేవుని యొక్క వాక్యమునకు మనము చోటిచ్చినప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడిన జనమై ఉన్నాం. ఈ రోజుల్లో దేవుని వాక్యమునకు చోటివ్వడానికంటే లోక వార్తలకు ఎక్కువగా చోటిచ్చేవారుగా ఉంటున్నారు. లోకములో ఉన్న వాటిని తెలుసుకోవాలని,
లోకములో ఉన్న వాటిని, మరి లోకములో ఏం జరుగుతుందో, ఏ కార్యములు ఎప్పుడు సంభవిస్తూ ఉన్నాయో అని ఒకవేళ తెలుసుకుంటూ ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యములు ముందుగానే అవన్నీ కూడా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా గమనించి దానిని చదువుతూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మరి సొలొమోను భక్తుడు గొప్ప జ్ఞాని రాసినటువంటి మరి ప్రసంగిలో మొదటి అధ్యాయములో మనం గమనించగలం కదా. సూర్యుని క్రింద ఉన్నవన్నీ కూడా వ్యర్థము 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 అని చెప్పుచూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో దేవుని బిడలమైన మనము సూర్యుని క్రింద మనం బ్రతుకుచూ ఉన్నాము కనుక ఈ వ్యర్థమైన కార్యములను విడిచిపెట్టి మరి దేవుని వాక్యమునకు మనము చెవియొగ్గినప్పుడు, దేవుని వాక్యమునకు మనము లోబడినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు ఫలభరితముగా మారుతాయి. దేవుడు మనకిచ్చిన కృపావరములు కానివ్వండి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మీయ ఫలములు కానివ్వండి, ఏవైనప్పటికీ మరి దేవుని యొద్ద నుండి మనం పొందుకున్న ఆశీర్వాదములు అనేవి కాపాడుకుంటూ ఉండాలి. మరి ఏశావులాగా మన ఆశీర్వాదములను కోల్పోతూ ఉన్నట్లయితే మరి ఎంత దుఃఖమో మన హృదయములో వాటిని గమనించగలం. ఏశావు దుఃఖపడినా కూడా తిరిగి వాటిని పొందుకోలేకపోయాడు. మరి యాకోబు ఆశీర్వాదములను పొందుకోగలిగాడు. యాకోబు అంటున్నాడు కదా, నీవు నన్ను ఆశీర్వాదించితేనే తప్ప నేను నిన్ను విడువను అన్నట్లుగానే మరి ఈ రోజుల్లో దేవుని బిడలు కూడా, దేవా మమ్మల్ని ఆశీర్వాదించితే తప్ప నేను మిమ్మల్ని విడువను అనే స్థితిలో దేవుని బిడలందరూ కూడా కనబడుతూ ఉండాలి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో మరి ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మన అంశము ధ్యానార్థము కొరకు ఏర్పరచబడి ఉన్నది కనుక గడిచిన దినములలో మరి ఇశ్రాయేలీయుల ప్రయాణములలో వారు ఐగుప్తులో నుండి విడుదల పొందడానికి గల కారణములు, వాటిని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దానిలో మొదటిది ఏమిటంటే, వారు కఠినమైన పనుల చేత వారి ప్రాణములు విసిగించబడినందు మూలముగా ఐగుప్తులో నుండి వారు విడుదల పొందారు. రెండవదిగా వారు దాసత్వములో చిక్కుకున్నారు కాబట్టి, బానిసత్వములో వారు నలిగిపోయారు కాబట్టి, ఆ బానిసత్వములో నుండి వారు విడుదల పొందడానికి, దాసత్వములో నుండి వారు విడుదల పొందడానికి మరి దేవుని యొద్ద వారు నిట్టూర్పులు విడిచేవారుగాను, మొరపెట్టేవారుగాను వారు దుఃఖపడ్డారు. మరి వారి దుఃఖములకు ప్రతిగా మరి మోషే నాయకుడిని దేవుడు ఏర్పరిచి ఐగుప్తు యొక్క బానిసత్వములో నుండి వారిని విడిపించడానికి మరి దేవుడు సహాయం చేసినట్లుగా వాక్య భాగములలో మనము గమనించాము. అదే సమయంలో మరి మూడవదిగా మనము గమనించినట్లయితే, ఐగుప్తు నుండి విడుదల పొందడానికి, ఐగుప్తులో నుండి వారు బయటికి రావడానికి గల కారణములలో మూడవ కారణాన్ని నేను చెప్తూ ఉన్నాను. అరణ్యములో యెహోవాకు బలిని సమర్పించుట కొరకు ఐగుప్తులో నుండి వారు బయటికి రావడానికి గల కారణముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, నిర్గమాకాండము 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 18వ వచనం, వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజు నద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదుము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. చూడండి, ఇక్కడ మోషే అహరోనులు మరి కలిసి ఇశ్రాయేలీయులను, ఆ ప్రజలను బయటకు తీసుకుని వచ్చి అరణ్యములో దేవునికి బలులను అర్పించడానికి, మరి సర్వశక్తిమంతుడగు దేవుడు, సర్వవ్యాప్తి కలిగిన దేవుడు, బలవంతుడైనటువంటి దేవునికి, మరి ఆకాశములను భూమిని సృష్టించినటువంటి దేవునిని, ఆయనను మహిమపరచడానికి, ఆయన కార్యములను ఘనపరచడానికి, ఆయన చేసిన మరి ప్రతి మేలన్నిటిని కూడా తలంచి, మరి దేవుడు ఏ విధముగా ఆ ప్రజలను వారిని అరణ్య మార్గములోను నడిపించి మరి ఆయనకు బలులను అర్పించడానికి ఐగుప్తులో నుండి వారిని
తీసుకురావాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను ప్రేమించిన దేవుడు వారి యొక్క కుమారులను ఇసుక రేణువుల వలె, ఆకాశపు యొక్క నక్షత్రముల వలె దేవుడు వారిని మరి విస్తరింపచేసినటువంటి ఈ ప్రజలు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నందు మూలముగా, ఐగుప్తులో వారు దాసత్వము క్రింద వారు బ్రతుకుచున్నందు మూలముగా అక్కడ దేవుడు వారి మధ్యలో లేడు గనుక ఐగుప్తు నుండి వారు విడుదల పొంది అరణ్య మార్గములోనికి వారు వచ్చినప్పుడు వారు దేవునికి బలులను అర్పించేవారుగా ఉండాలి. ఇక్కడ ఈ 18వ వచనములో మరి ఆ మాటలనే మీకు తెలియజేస్తూ ఉన్నాను. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజు నొద్దకు యెహోవా మాకు ప్రత్యక్షమాయన, దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము, సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఈ దేవునికి బలులను అర్పించేవారుగా ఉంటున్నారు. ఐగుప్తులో ఒకవేళ మరి ఆ ప్రజలు స్వతంత్రముగా వారు బ్రతకలేని వారుగా ఉన్నారు. ఎందుకంటే యోసేపు ఉన్నంత వరకు కూడా వారి బ్రతుకులనేవి చాలా ఆహ్లాదకరముగాను మరి మంచిగా బ్రతికినటువంటి ఈ ప్రజలు యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగనటువంటి ఒక రాజు వారిని ఏలుబడి చేయించు ఉన్నప్పుడు ఆ ఫరో వారిని ఏలుబడి చేయించు ఉన్న ఆ దినములలో వారందరూ కూడా దేవునికి మొరపెట్టుచూ వచ్చారు. మరి నిట్టూర్పులు విడిచారు, కష్టములు, హింసలు, మరి పలు రకాలుగా శ్రమ పెట్టబడినటువంటి ఈ ప్రజలు మోషే ద్వారా విడుదల పొంది అరణ్య మార్గములోనికి వచ్చినప్పుడు అరణ్య మార్గములో వారు దేవునికి బలులను అర్పించేవారై ఉన్నారు. కనుకనే మన ఆత్మీయ జీవితములో దేవుని చిత్తము చేయుటకు మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనవలనని చెప్పబడుచు ఉన్నది. ఎందుకొరకు మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉండాలనేదే దేవుని ఉద్దేశమై ఉన్నది. మనము కూడా ఆత్మీయానుసారమైన ఇశ్రాయేలీయులమని చెప్పుచూ ఉంటాం. అక్షరానుసారమైన ఇశ్రాయేలీయులు మరి ఏ విధముగా ఆ ప్రయాణములో వారు కొనసాగుతూ వచ్చారో, ఆత్మానుసారమైనటువంటి దేవుని ప్రజలము మరి ఆత్మీయ ఇశ్రాయేలీయులమై ఉన్నాము కనుక అన్యజనులమైనప్పటికీ మరి దేవునికి దూరస్థులమైనప్పటికీ యేసు ప్రభువు యొక్క రక్తము చేత కడగబడినటువంటి మనమందరము కూడా ఆయనకు సమీపస్థులంగా మార్చబడ్డాము. ఈ నా మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనమా, ఒకానొకప్పుడు మనము దేవునికి దూరస్థులముగానే బ్రతుకుతూ వచ్చాం, బానిసత్వములో ఉన్నాము, పాపపు యొక్క క్రియలనేవి మన జీవితాలలో మరి కలిగి ఉన్నప్పుడు దేవునికి దూరస్థులంగా మనము బ్రతుకుతూ వచ్చాం. ఎప్పుడైతే మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచామో, యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడ్డామో, మన జీవిత బ్రతుకులనేవి మారాయి. మారిన తర్వాత కూడా మనం ఇంకను లోకానుసారముగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే అంతకంటే దౌర్భాగ్యము మరొకటిది లేదు. అయినను మరి దేవుడు మనలను కనికరించి ఆయన మనలను ప్రేమించి ఆయన మన జీవితాలను ఆయన మార్చగలిగిన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే మనుష్యులను జ్ఞాపకము చేసుకునేటకు వాడే పాటివాడు, నరపుత్రులను దర్శించుటకు వాడే పాటివాడు. మరి ఇలాంటి వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడంటే ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తుని విడిచిపెట్టి అరణ్యములోనికి వచ్చి వారు దేవునికి బలులను అర్పించేవారు. మరి ఆ బలులు దేనికి సూచనగా మనము గమనించినట్లయితే దేవుని చిత్తమునకు సూచనగా కనబడుతూ ఉన్నది. దేవుని యొక్క చిత్తం అనేది మన జీవితంలో సంపూర్ణముగా నెరవేరాలి. అందుకనే అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రిక మరి 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనించినప్పుడు అపోస్తులుడైన పౌలు గారు మరి రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనించినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునే కార్యములు. పాపములో బ్రతుకుచున్న వారికి, అంధకారములో చిక్కుకున్న వారు, పాపపు యొక్క క్రియల్లో బానిసులుగా మారిన వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేరు. ఒక మనుషుడు దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలంటే మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడల్లా, దేవుని కార్యములను గ్రహించుచున్నప్పుడల్లా, దేవుని వాక్యమునకు ఏ వ్యక్తి అయితే లోపడేవాడుగా ఉంటున్నాడో వారు దేవుని యొక్క చిత్తమును తెలుసుకునేవారుగా ఉంటున్నారు. పాపపు యొక్క క్రియలను విడిచిపెట్టాలి, పాపపు యొక్క జీవితాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందేవారుగా మారాలి. ఈ లోకములో మనము దేవుని యొక్క చిత్తం ప్రకారముగా మనం నడుచుకోవాలంటే పాపపు యొక్క క్రియలన్నిటిని కూడా ఈ లోక మర్యాదలను అనుసరింపక అని అంటున్నాడు. ఈ లోక మర్యాదలను మనం అనుసరింపక, ఈ లోకము మరి సాతాను యొక్క వశములో ఉన్నది కనుక సాతాను యొక్క క్రియలను మనం అనుసరింపక దేవుని చిత్తం ఏదో పరీక్షించి మనం తెలుసుకునే వారముగా ఉండాలి. దేవుని యొక్క చిత్తమునకు మనము లోబడే వారముగా ఉండాలి. మనము బలిగా సమర్పించుకునే వారముగాను. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠము యొద్దకు వచ్చుచూ ఉన్నప్పుడు మరి ఏ విధముగా ఆ బలిపీఠం మీద బలి పశువులను వధించబడి అగ్ని చేత కాల్చబడి బూడిదగా మార్చబడుతూ ఉన్నదో, అలాగే దేవుని బిడలము అయినటువంటి మనము మరి యేసుక్రీస్తు యొక్క బలి ద్వారాగా మనకు ఒక విమోచనం అనేది కలుగు చేయబడి ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఎవరైనప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన చిత్తమేంటో అది తెలుసుకోవడానికి మనము ప్రయత్నించాలి. ఐగుప్తుల వారు ఉన్నంత వరకు మరి దేవునికి బలులను అర్పించలేకపోయేది. ఎప్పుడైతే ఐగుప్తును వారు విడిచిపెట్టి బయటకు వచ్చారో, అరణ్య మార్గములో వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్న వేళలో బలులను అర్పించడానికి వారు సిద్ధపడ్డారు. అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా మరి దేవుని చిత్తము చేయుటకు, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క చిత్తము చేయడానికి ఈ లోక మర్యాదలను మనము అనుసరింపకుండా దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా జరిగించే వారముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయములో మనం గమనించుచూ ఉన్నాము. 5వ వచనము నుండి గమనించినట్లయితే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని యేసు ప్రభువారు ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి దేవుని చిత్తం అనేది మనము పరీక్షించి తెలుసుకునే వారముగా ఉండాలి. ఈ రోజుల్లో దేవుని యొక్క చిత్తమును చేయడానికి మనలో ఎంతమంది మన ప్రాణము, ఆత్మ, శరీరాన్ని దేవునికి అప్పగించుకోగలుగుతూ ఉన్నాం? మన యొక్క స్వంత చిత్తములను మనము జరిగిస్తూ ఉన్నట్లయితే ఇంకనూ పాపపు యొక్క క్రియలు మనలో ఉన్నట్లుగానే మనము గమనించాలి. మన యొక్క స్వచిత్తములను విడిచిపెట్టే వారముగా ఉండాలి. మన యొక్క స్వనీతి కార్యములు మురికి గుడ్డలాగా ఉన్నవి అని చెప్పి పౌలు భక్తుడు చెప్పుచూ ఉన్నాడు. మన యొక్క క్రియలనేవి ఒక మార్పు కలగాలి. మన జీవితంలో దేవుని యొక్క చిత్తమునకు సంపూర్ణముగా మనం అప్పగించుకోవాలి. యేసు ప్రభు వారు ఈ లోకములో బ్రతికినప్పుడు ఆయన చెప్పిన మాటలలో మరి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము అని చెప్పుచూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తమును, తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చడానికి మనము దేవుని మార్గములోనికి వచ్చి ఉన్నాం. ఈ రోజుల్లో మన యొక్క సొంత చిత్తములను నెరవేర్చడానికి ఈ మార్గములోనికి రాలేదు, కానీ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ క్రైస్తవ మార్గములోనికి మనం వచ్చాం. అయితే ఈ రోజుల్లో చాలామంది తమ యొక్క సొంత చిత్తములను నెరవేర్చుకోవడానికే ఇష్టపడుతున్నారు, కానీ దేవుని యొక్క చిత్తం ఏంటో అది తెలియనటువంటి, అవగాహన లేనటువంటి వారుగా ఈ రోజుల్లో చాలామంది నష్టపడిపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క చిత్తం అనేది మన ఆధ్యాత్మిక జీవితములో సంపూర్ణముగా నెరవేరునట్లుగా మనము
మన హృదయాన్ని దేవునికి అప్పగించుకునే వారముగా ఉండాలి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మూడవదిగా అరణ్యములో యెహోవాకు బలిని సమర్పించుటకు వారు ఐగుప్తుని విడిచిపెట్టారు. అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా ఈ విశ్వాసపు యొక్క జీవితములో, మన ఆధ్యాత్మిక జీవితములలో దేవుడు ఆయన చిత్తమును ఏంటనేది మనం పరీక్షించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ లోక మర్యాదలను అనుసరింపక ప్రతిరోజు దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నట్లయితే ఒక దినమందు మనము రూపాంతరపరచబడే వారముగా ఉంటున్నాము. కనుక చివరి దినాలలో మనమందరము కూడా దేవుని యొక్క చిత్తమునకు మనము సమర్పించుకొని మనము రూపాంతరపరచడానికి దేవుడే మనందరికీ కృప చూపునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు విడుదల పొందడానికి మూడవ కారణాన్ని గురించి మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. మరి విశేషముగా ప్రభువా, అరణ్యములో తండ్రి బలులను అర్పించడానికి వారు ఐగుప్తుని విడిచిపెట్టారు. ఆ విధముగానే మా జీవితాలలో కూడా ప్రభువా, మీ చిత్తమును చేయడానికి, మీ చిత్త ప్రకారముగా మేము నడుచుకోవడానికి, ఈ లోక మర్యాదలను అనుసరింపక దేవా, మీ చిత్తాన్ని సంపూర్ణముగా మా జీవితంలో జరగడానికి ప్రభువా, మా ప్రాణము, ఆత్మ, శరీరాన్ని సంపూర్ణముగా మీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. లైవ్ ద్వారాగా వీక్షిస్తున్నటువంటి మరి మీ బిడలను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభువా, మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దీవించండి, ఒక గొప్ప మార్పు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా కడవరి దినాలలో ప్రభు అనేకులు తమ యొక్క స్వంత చిత్తమును నెరవేర్చేవారుగా బయలుదేరారు. కానీ దేవా, మీ చిత్తము ఎవరైతే నెరవేర్చువారుగా ఉందరో వారు నిరంతరము నిలిచే ప్రజలై ఉన్నారు తండ్రి. అవును ప్రభువా, మేమందరము కూడా మీ చిత్తమునకు సంపూర్ణముగా అప్పగించుకొని మా జీవితాలు కొనసాగింపబడుటకు కృప చూపండి. ఈ ఇశ్రాయేలీయుల ప్రయాణములో ప్రభువా, మేము అనేక ఆత్మీయ విషయములను మేము నేర్చుకొని మా జీవితాలలో మీకు ఇష్టము లేని కార్యములు ఏవైతే ఉన్నావో, మీకు ఇష్టము లేనటువంటి ఆలోచనలు ఏమైతే ఉన్నావో వాటన్నిటి నుండి మమ్మలను విడిపించండి, మా మనోనేత్రములను వెలిగించండి. ఏ విధము చేతనైనను మీ మహిమగల రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయుండును గాక. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు మరి ఇశ్రాయేలీయుల ప్రయాణముల గురించి మరి ప్రత్యేకంగా దేవుని వర్తమానములు అందించబడుతూ ఉన్నాయి. మరి ఈ వర్తమానములను వింటూ ఉండండి, ఆధ్యాత్మిక జీవితాలలో బలపరచబడదాము. ఏ విధము చేతనైనను మనమందరము కూడా ఆయన రాకడకు సిద్ధపడుటకు దేవుడు మనందరికీ కృప చూపునుగాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.